యా ఇది టికెట్ నిన్న ఇచ్చారు కదా నిన్ననే పాటపై తూట అని చెప్పేసి గద్దర్ పైన దాడి జరిగిన రోజు ఈ రోజు కుటుంబం పైన కూడా ఒక రకమైన దాడి అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే అందరు అదే అనుకుంటారు. అంటే అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళావు కదా నిన్న మీటింగ్, చర్చ ఏం జరుగుతుంది అసలు? అక్కడ చర్చ ఏముందన్న, గద్దర్ని ఇన్ని రోజులు ఏదైతే రేవంత్ రెడ్డి వాడుకోండు ఇప్పుడు గెలిచే అవకాశం లేదని చెప్పేసి వెన్నెలకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా గెలిచినా గెలవకపోయినా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటేనే కదా అంటే నీ దమ్మేందో చూపించేది. గతంలో వెన్నెల నిలబెట్టి అంటే ఎన్నికలు అయిపోయి ఏం లేదు గడిచిపోతలేదు, సంవత్సరం కిందనే అయింది ఎన్నికలు అయి 3 నెలలు 4 నెలలు అయితే ఇప్పుడే క్యాండిడేట్ అభ్యర్థిని మార్చి ఆ వెన్నెల కంటే ఒక రకంగా అప్పుడు వాడుకోరు కేవలం గద్దర్ను, ఇప్పుడు వాళ్ళ అవసరం అయిపోయింది కాబట్టి ఇట్లా నెట్టేసిరన్న టాక్ ఇట్లా నడుస్తుంది. అదే విషయం వెన్నెలను అడిగినా నేను, ఏం చేసినా పార్టీ మన మంచికే చేస్తుంది అని చెప్పేసి అంటుంది. పార్టీలో ఉంది కాబట్టి అట్లా చెప్పుకుంటుంది. కానీ అది ఒక అందరు అక్కడికి వచ్చిన వాళ్ళ అభిమానులు మాత్రం ఖచ్చితంగా దాన్ని విమర్శిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇన్ని రోజులు గద్దర్ను వాడుకుంది తప్ప గద్దర్ పైన ప్రేమ లేదు ఏం లేదని చెప్పేసి ఆడ టాక్. అంటే ఒక రకంగా గద్దర్ కుటుంబాన్ని మోసం చేసినట్టే కదా. కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గద్దర్ వాడు. గతంలో శ్రీకాంతాచారి తల్లికి కేసీఆర్ ఏమైతే చేసిండో ఇప్పుడు గద్దర్ కూతురుకు సేమ్ అదే కదా. ఆమె ఓడగొట్టిండు, తర్వాత ఆయన కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్సీ ఏదో ఇస్తుండే, లేదంటే గెలిచే స్థానంలో సీట్ ఇచ్చి గెలిపించుకుంటుండే. ఆయనకు అంత దమ్ము ఉంది. అప్పుడు ఆయన ఏలేడు, తెలంగాణ మొదటి అమరుడు అని చెప్పి ఆయన ఏదో సెంటిమెంట్ గా వాడుకోరు. ఇప్పుడు గద్దర్ కూతురుకి టికెట్ ఇస్తున్నాం, గద్దర్ మావాడే అని చెప్పి చెప్పుకోనికి మాత్రమే కాంగ్రెస్ ఆ టైంలో టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం వాళ్ళదే, ఒక సీట్ మీద ఫోకస్ పెడితే ఆమె గెలిచే అవకాశం ఉండదా? ఉన్నప్పటికి కూడా ఆమె కాదని చెప్పేసి గణేష్ కి ఇవ్వడం అంటే ఖచ్చితంగా మోసం కిందకి వస్తుంది. ఓకే, మొత్తం గద్దర్ కుటుంబాన్ని మోసం చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం, బెదిరించి బలవంత బస్సులకు పాల్పడిన భాజపా, ఎన్నికల కమిషన్లను మోడీ మనుషులు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక ఎన్నికల కమిషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవంగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బలంగా పనిచేస్తాయి. న్యాయస్థానాలు కానీ ఎన్నికల కమిషన్లు కానీ చాలా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఒకవేళ గతంలో మీ పైన కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్కి యూపీఏకి తొత్తుగా మారినాయని చెప్పి గతంలో అన్నారు, ఇప్పుడు మీరేమో ఇలా అంటూ ఉన్నారు. అంటే ఆ రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి కనుక కుమ్మక్కైతే కనుక ఈ దేశంలో రాజ్యాంగం కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వింగ్స్ ఎప్పుడు కూడా నాకు తెలిసి అయితే జరిగితే మాత్రం ఏం చేయలేం, కానీ జరగవు అనే నమ్మకం ఈరోజు ఒక భారతీయ పౌరుడిగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే న్యాయస్థానాలు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇవన్నీ కూడా కుమ్మక్కయ్య, ఈ రెండు ఎప్పుడు కూడా కుమ్మక్కయ్యే అవకాశం అయితే లేవు వాస్తవంగా. నెక్స్ట్ 4 నెలల్లోనే సాగు సంక్షోభం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇవన్నీగా ప్రజల్ని రైతుల్ని రెచ్చగొట్టాలి, తద్వారా ఓట్లు దండుకోవాలి, తద్వారా వాళ్ళ రైతుల ఆత్మహత్యలను పెంపొందించాలి, తద్వారా వీళ్ళ రక్తదానం తీర్చుకోవాలి అనేటువంటి తపన తప్ప కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుకోవాలని దానిలో సోయిలేటువంటి చాతగాని దద్దమ్మలు ఈ కల్వకుంట్ల అనే విషయం కూడా మనందరం ఎండిపోయిన పొలాలను చూపించి రాజకీయం చేస్తారు. మాకు కూడా 5 ఎకరాల వ్యవసాయం ఉంది. ఓకే, వాటర్ అంటే వాటర్ రాలేవంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎట్లుంటది అన్నాం, వానాకాలంలో నాకు 5 ఎకరాలు వాడుతుంది. ఈసారి కూడా ఏదో ఆశతో వేసినాం, అంటే ముందర వాడుతుందేమో అని చెప్పి. ఆ బోర్లు అంటే కరెంట్ భూగర్భ జలాలు తగ్గిపోవడం ఎట్లాగో ఎండాకాలం వేరైతుంది, 2 ఎకరాలు ఎండిపోయింది. దానికి ప్రభుత్వం మీద నింద మోపి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం బాగా చేస్తారు. అంటే మా ప్రాంతంలో కూడా అదే. గతంలో కూడా మీరు ఎండాకాలం వేసేదా? గతంలో మేము 3 ఎకరాలు 2 ఎకరాలు వేసేది. ఈసారి సరే పారుతుందేమో అని ఆశ కొద్దికి 5 ఎకరాలు వేసినాం, 2 ఎకరాలు ఎండిపోయింది. దానికి ప్రభుత్వం తెచ్చిన కరువు అది అని చెప్పి నిజంగా కరువు కనబడుతుందా, లేదంటే కాళేశ్వరం నీళ్లు అక్కడ మేడిగడ్డ కూలిపోయింది కాబట్టి కాళేశ్వరం రాలేదనేటువంటి ఒక అదేమైనా కనబడుతుందా మీకు? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంటే పోయినసారి కాకుండా అంతకుముందు సారి బీఆర్ఎస్ ఉంది, అప్పుడు కూడా మేము 4 ఎకరాలు నరేసినాము, ఎకరం నర ఎండిపోయింది, అప్పుడు నీళ్లు ఉన్నాయి. దానికి సమాధానం చెప్తారా? అంటే ఒక రకంగా కరెంట్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్యలో అయితే ఇబ్బంది అవుతుందంటే తెలుస్తుంది, ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయం కరెంట్ కూడా ఆ మధ్యలో పోతుంది. కానీ పూర్తిగా ప్రభుత్వమే తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళు దాన్ని అంటే ఒక నినాదాన్ని ఎత్తుకొని రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప గ్రౌండ్ లో ఏం లేదు. ఇప్పుడు మాదే ఉంది కదన్న, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబమే, నాది కూడా ఎండిపోయింది. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది వాస్తవానికి అంటే మనము నీళ్లను ఆలోచించుకొని నీళ్ళు ఎట్లుంటాయి ఏంది అని ఆలోచించుకొని మనం కొంచెం తక్కువ వేసుకుంటే అది చేతికి వస్తుంది. వాటర్ ఇప్పుడు 3 ఎకరాలు వారే కాడ 5 ఎకరాలు వేసినాం, వాటర్ అటు ఇటు పోయేలోపు ఇబ్బంది అవుతుంది. 2 బోర్లతో మనం ఎంత బాగా పెడతాం మనం. అది ప్రభుత్వం అయితే అంటే ఉండొచ్చు కరెంట్ విషయంలో ఉంది, కానీ పూర్తిగా ప్రభుత్వం అయితే కాదు. ఓకే,
అది మెయిన్గా కరువు కూడా ఎక్కువ కనబడుతుంది వాస్తవం. ఎండలు కొట్టడం, కరువు రావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. యా 8.47 లక్షల గోనె సంచుల కొరత పెద్ద మొత్తంలో తిరిగివని మిల్లర్లు, రేషన్ డీలర్ల నుంచి సేకరణ నిలిపివేత ధాన్యం కొనుగోలుపై ప్రభావం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఈ సంచులు ఏవైతే గోనె సంచులు అయితే వీటికి వాటికి చాలా పెద్ద లింక్ ఉంటుంది కదా. నెక్స్ట్, ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్. భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం, మరో కుట్రను తెలుపుతున్న డ్రాగన్, ఏఐతో దుష్ప్రచారం చేస్తున్న హెచ్చరిక, మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఒకసారి దీన్ని చూద్దాం. ఒకసారి 8th పేజ్లో దీనిపైన కొంచెం మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. యా ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్లు. భారత్లో సార్వత్రిక ఎన్నికల మేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుందని పేర్కొంది. ఇందులో కృత్రిమ మేధను అస్త్రంగా చేసుకుందంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రజాస్వామ్యానికి జీవనాడులుగా భావించే ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఏడాది జరిగిన పలు దేశాల ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా AI జనరేటెడ్ కంటెంట్ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడుతుందని ఆ సంస్థ థ్రెట్ అనాలిసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్ట్ చేశారు. అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి US అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలు ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు AI వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోడీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ AIతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ళ గురించి చర్చించారు. AI శక్తివంతమైనది, కానీ సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించవచ్చు. డీప్ ఫేక్ తో నా గొంతును కూడా అనుకరించారు అని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. AI పెద్ద అవకాశమని, అయితే సవాళ్లు ఉన్నాయని బిల్ గేట్స్ హెచ్చరించారు. సో మొత్తానికైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చైనాకు సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి ఎవరిని టార్గెట్ ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, ఇంకా వేరే ఎవరిని టార్గెట్ చేస్తున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరిని టార్గెట్ చేసి మరి వీళ్ళు హ్యాకింగ్ చేస్తారో చూడాల్సిన అవసరం కనబడతా ఉంది. యా 5 గ్యారంటీ పక్క దేశ ప్రజల కోసం గ్యారంటీలు అమలు చేస్తామంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. యా దేశ గౌరవానికి మోడీ తోట్లు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ